బాగున్నారా? అక్క బాగున్నారా? చెల్లెమ్మ తమ్ముడు బాగున్నారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. బాగున్నారా బాగున్నారా బాగున్నారా? వామ్మో ఇడమ్మ కడుపు గారు ఏమి తెలుగు మాట్లాడుతున్నాడండి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఈయన ఒకసారి చూడండి, చూడగానే చాలా క్యూట్ గా ఎర్రిపప్పలాగా అనిపిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? అదే ఎర్రిపప్ప అంటే వైఎస్ఆర్సీపీ పరిభాషలో బుజ్జి కన్నా అన్నమాట. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నా అన్నమాట. ఈ రోజు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం కూడా జరుగుతుంది. మీకు ఐడియా ఉందా మేడం? అదొకటి ఉందా? పార్టీ అధ్యక్షుడు ఎవరు, పెట్టింది ఎప్పుడు జరుపుకుంటారు నాకు అసలు ఎప్పటి వరకు తెలియదు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలియలేదు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం అని. ఓడిపోయినా బయటకు వచ్చింది ఆవిర్భావ దినోత్సవం. అయితే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎవరి పార్టీ, ఎవరికి పెట్టిన పార్టీ, ఎవరు సెలబ్రేట్ చేస్తున్నారు? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా పార్టీ పెట్టడంలోనే పక్కోడు పార్టీ లాక్కున్న పార్టీ ఏదైనా ఉందని వైసీపీ పార్టీ. ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. పార్టీ లేదు, పార్టీకి ఆవిర్భావ దినోత్సవం లేదు, మళ్ళీ గవర్నమెంట్ లోకి రాదు. వేసేసాడు, బాగా వేసేసాడు. రెడ్ బుడ్ జాబితాలో సిద్ధిర అప్రాధులు కూడా ఆల్రెడీ ఒక పేజ్ లో పేరుందని ఒకటి భావన మీలో కలిగి. మీరు ఇలాగ నన్ను రెచ్చగొట్టి గట్టి మాట్లాడిస్తారు, వాళ్ళు నన్ను బొక్కలేస్తారు. మళ్ళీ మీరు తీసుకొచ్చి నాకు ఇవన్నీ జరుగుతాయి అలా అని చెప్పి మేమేమి భయపడ్డంలో. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. నేనేంట్రా ఇలా దొరికిపోయాను? నాకు చేసేయండి అన్నా, నేను ఎక్కడో చూస్తాను. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. ఎవరిచ్చారు ప్రతిపక్ష హోదా? జనాలు ఉమ్మేశారు నీ మొహం మీద, చీ కొట్టారు నిన్ను. లండన్ మందులు ఇప్పటికైనా సరిగ్గా వాడు. నిన్నట్లాగే కాస్త ఇసుకిస్తూ అంటున్నావు. ఏంటి సార్ అది? నిన్నట్లాగే కాస్త ఇసుకిస్తూ అంటున్నావు. నత్తిపకోడి గాడివి. ఇప్పుడు నువ్వు ఏమన్నా? నత్తిపకోడి గాడివి. ఇప్పుడు ఎలక్షన్ వస్తే వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎంత 175 సీట్లు గెలిచేంత అవకాశం ఈ రోజు ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. చెప్పాలండి, నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మేము అడగకపోయినా కూడా ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ లంగా మాటలు మాట్లాడే గేరా వచ్చినాయి. వేసేసాడు, బాగా వేసేసాడు. గణేష్ అన్న జనసేన కాదు, ఒక్కడికి బ్రెయిన్ లేదు. మేము 2019లో అధికారంలోకి వచ్చాక మంచి చేసి మేము ఓడిపోయాం. ప్రజలకు మంచి చేసి మేము ఓడిపోయాం. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. జగన్మోహన్ రెడ్డి గారిని మనం బాగా గమనిస్తే తరిమేల నాగిరెడ్డి, బియ్యాలవాడ నరసింహారెడ్డి, బిఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలేను, వీళ్ళ నలుగురిని తీసుకుని వచ్చి ఒక రోల్లో వేసి ఎందుకు దంచి దాంట్లో నుంచి మనం తీస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాడేమో అనే భావన కదులుతుంది. పీకిపోయినట్టుంది. మానసిక పరిస్థితి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. చూడండి, ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. ఆయన
ఆయన 2.0 తో వస్తున్నా, స్పీడ్ తో వస్తున్నా, కసితో వస్తున్నా అంటే సమస్య ఎవరికంటే ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులకి. అంటే 1.0 లో బాబాయ్ వేసేసారు, 2.0 లో ఇంట్లో జాగ్రత్తగా ఉన్నాడమ్మా తల్లి. విజమ్మ, శర్మిలక్క, భారతమ్మ పడుకునేటప్పుడు హెల్మెట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని పడుకోండి. ఈయన 2.0 లో వస్తున్నాడంట. ఎప్పటికీ మీరు ఉండరు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. స్వామి వివేకానంద కళ్ళ కనమన్నాడు కానీ కథలు జగమనలేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఒకసారి బాటిల్లో ఉన్న నీళ్లు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్లు తాగుతాం. అవునా? నిజమా? బాటిల్లో ఉన్న నీళ్లు ఒక్కసారి ఇలా పడేసినామనంటే భూమిలోకి పడిపోతుంది. అవునా? అబ్బా, మళ్ళీ ఏరుకోలేము. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మనల్ని మళ్ళీ 30 ఏళ్ళు అక్కడే కూర్చోబెట్టే విధంగా కూడా ప్రజలు ఖచ్చితంగా అడుగులు వేస్తారన్న నమ్మకం నాకుంది. అంటే దాన్ని అలా అలా బండలు 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 వేసాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? జగన్ తమ్ముడు, దేవుడు నీతో ఉండగా, నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్రుకు మొక్క తీసినోడు లేడు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. రాష్ట్ర ఇబ్బందులు తీస్తాం. ఇక్కడున్న బీజేపీ తొత్తులు అందరినీ చిత్తుగా రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఓడిస్తాం. వీడి గెటప్ కమెడియన్ రా. అందుకే చెప్తున్నా, వచ్చిందండి వయ్యారి. మీ ఎవ్వరిని వదిలిపెట్టం. మీ సంగతి తేలుస్తాం. బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. మాకంటూ ఒక రోజు వస్తది. మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తది. ఎందుకు అడుగు తింటానికా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో మత్తులో మాయలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు మత్తు మాయలో. కనీసం దావోస్ కి మిమ్మల్ని తీసుకెళ్లలేదు అంటే ఇది మాకు చెప్పకపోయినా పర్లేదు. కనీసం పవన్ కళ్యాణ్ కి జనసేన కూలీలకి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా ఓ రోజాకి ఇంకా నోటితో తగ్గినట్లేదు సార్. ఒకటి అడుగుతా, దావోస్ కి ఎవరు వెళ్తారు సార్? ముఖ్యమంత్రి వెళ్తారు సార్. రోజా కూడా వెళ్తుంది, ఆమె వేరే పని వెళ్తుంది దావోస్ కి. అది ఆయన అడగాలి ఎందుకు వెళ్తుందో. అదే మీకేం కొత్త కాదులేండి. పక్క రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులతో వస్తే మీరు కట్టుకథలతో వస్తారు. ఈరోజు ఇన్ని మాట్లాడి వెళ్ళిన మీకు ఉత్త చేతులతో తిరిగి రావడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను. భయ్యా, నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. ఇప్పుడు పని చేసేవాడికి పనికి మాలిన వాడికి తేడా చెప్తాను చూడండి. 7-10 వయసులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ కెళ్ళి, ఇప్పుడు చూడండి, చూడ చక్కని పిక్చర్ ఇక్కడ మన ఐటీ మినిస్టరు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. ఓకే, గత ప్రభుత్వంలో మన గుడ్డు అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు దుప్పటి కప్పుకొని పడుకొని చలిగా ఉంది, ఆడిపోతే స్నానం చేయాలి, ఆడిపోతే ముడ్డి కడుక్కోవాలి అని దుప్పటి కప్పుకున్న పనికి మాలినోడు ఎక్కడ? మనం అనాల్సింది పనికి మాలిన అమర్నాథ్ కాదు, పనికి మాలినోడికి పని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అసలైన పనికి మాలినోడు. ఏమో పని చేసే ముఖ్యమంత్రి, ఆయనేమో పనికి మాలిన ముఖ్యమంత్రి. వేసేసాడు, బాగా వేసేసాడు. నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి చివరిలోనో జనవరి 3వ వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. కట్ చేస్తే అదే జిల్లాల పర్యటన అన్నారు కదా, జరుగుతుంది. బాగా చాలా టైం ఉంది దానికి. 9 నెలలే కదా అయ్యింది. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. సంక్రాంతి తర్వాత అన్నారు కదా, జరుగుతుంది. సంబంధించి ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుంది. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.